సడన్‌గా నేను ప్రీ వెడ్డింగ్ షో తర్వాత ఒక నెగెటివ్ వీడియో చూసాను మీది. షాక్ అయిపోయాను నేను. కుక్కపిల్లలంటే బాగా ఇష్టమా నీకు? అవును సార్. అదే నేను నేను చూసిన టీనా ఈ అమ్మాయి ఎందుకు ఈ అమ్మాయే కదా అని చెప్పి నేను ఒకటికి రెండు సార్లు చూశాననమాట ఆ వీడియో. చూస్తే అసలు విషయం నాకు అర్థమైంది. అదేదో రాంగ్ పోయిటరీ అయింది. సరే హ్మ్. అని మీరు ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ వచ్చి సారీ హ్మ్. చెప్పినట్టున్నారు. అసలు ఎంటైర్ స్టోరీ ఏం జరిగింది? ఆ! చెప్పొచ్చు. మంచిగానే చెప్పొచ్చు. ఏం కాదు. ఓకే. మా డాగ్‌కి 12 ఇయర్స్. 12 ఇయర్స్ అంతే కదా? దానికి 12 ఇయర్స్. అంటే డాగ్ లైఫ్ స్పానే చాలా డాగ్స్ 12 వరకే ఉంటాయి. అవును. సో, అది 12 వరకు వచ్చింది. దానికి ట్యూమర్ ఫార్మ్ అయింది హ్మ్. లెగ్‌లో. హ్మ్. ఇలా ఇంత లావు లంప్ లాగా లంప్. వచ్చేసి ఆ! హ్మ్. సో, ఆ సర్జరీ చేపించాం. దాన్ని సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఏస్తారు కదా! అది ఇలా పడిపోయింది. భయమేసేసింది. ఉండలేకపోయాం. అంటే అది 12 ఇయర్స్ నుంచి మాతో ఉంది. అది ఇంకా మా ఇంట్లో ఒక మనిషిలానే గదా! సో, అలా అయ్యేసరికి మొక్కుకున్నాం అనమాట. సమ్మక్క సారలమ్మకి. ఆవిడని మేము ప్రతిసారి జాతరకెళ్తూనే ఉంటాం. 2 ఇయర్స్‌కి ఒకసారి వస్తూ ఉంటది. మేము వెళ్తూనే ఉంటాం. ఓహ్! మా సమ్మక్క అమ్మమ్మ సారలమ్మ జాతరకి రెగ్యులర్‌గా ఎళ్తారు మీరు. రెగ్యులర్‌గా వెళ్తాం. హ్మ్. ఒక్క ఇయర్ గూడా మేము మిస్ అవ్వలేదు. ఒక్కసారి గూడా అవ్వలేదు. జాతర టైంకే వెళ్తాం ఎప్పుడు. సో, ఈసారి కొంచెం షూట్స్ అవి ఉండడం వల్ల కొంచెం ముందెళ్ళాం. నేను బంగారం ఇలా మొక్కుకుందనమాట. అమ్మ మొక్కుకుంది. ఏంటంటే తల్లి అంటే ఆవిడ అడవిలో ఉంటారు గదా! జంతువులందరికీ రక్షణ ఉంటది. ఆమె దగ్గర ఏం కోరుకున్నా, అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా నెరవేరిచ్చు. అంటే అదే నమ్మకం. ఆ బిలీఫ్‌తోని మేమెళ్ళామనమాట. అంటే ఇట్లా తల్లి నా కుక్కకి చాలామందన్నారు 12 ఇయర్స్ కదా! తగ్గదు. ఇంకా కాలు తీసేయాల్సొస్తది కుంటుకుంటా. అంత ఏజ్‌లో అది రికవర్ అవ్వడం కష్టమన్నారు ఎగ్జాక్ట్‌లీ కరెక్టే. డాగ్‌కి. అసలు డాగ్‌కి దాని లైఫ్ స్పానే మోర్ దెన్ 10-15 ఇయర్స్ ఆ! యాక్చువల్లీ. ఇప్పుడు 12 ఇయర్స్‌కి ఇది అవసరమా? అనవసరంగా చేపిచ్చామా ఈ సర్జరీ? హ్మ్. ఇంకది నడవలేదా? అయ్యో! అనుకుంటా ఏడ్చాం. 3 డేస్ కంటిన్యూయస్‌గా ఏడ్చాం. తర్వాత ఇలా అమ్మ మొక్కుకుంది. తల్లి నా కుక్కకి తగ్గిపోతే నేను నా కుక్కెత్తు బంగారం ఇస్తా హ్మ్. అని మొక్కుకుంది. చాలామంది చేశారు. అది తప్పని అంటే తప్పో రైటో నాకిప్పటికి తెలీదు. చాలామంది అలా ఇచ్చారు కుక్కలకి లేకపోతే వేరే యానిమల్స్‌కి అవి ఇచ్చారు. ఇచ్చేసరికి సరే అని జాతర మేమెళ్ళే టైంకి అది జోకిచ్చాం. హ్మ్. అక్కడ గూడా మా ముందు గూడా ఇంకో కుక్కకి బంగారం ఇచ్చారండి. వాళ్ళు హీరోయిన్ కాదు కదా! నాకదే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి స్టోరీ తెలియలేదు. ఓకే. ఈవిడ నమ్మకంతో ఎళ్ళింది. ఏదో తిక్క పని జేయడానికి కాదు. కరెక్ట్. ఎచ్చులు పోలేదు నేను. నా నమ్మకానికి నేనెళ్ళిన. నేను అమ్మ దగ్గరికెళ్ళిన కదా! నేను వేరే చాలామంది ఏం రాసారంటే లైక్ ఏం చెప్పారంటే నాకు ఉరిశిక్ష ఎయాలంట. హ్మ్. నాకు ఉరిశిక్ష అంట నాకు డబ్బులెక్కువైపోయాయి. నాకర్థం కాలే. నాకెందుకు ఉరిశిక్ష? ఏంటి కుక్కకి దండం పెట్టుకున్నందుకు ఉరిశిక్షనా? అదేలే. ఓకే ఆంటీ. హ్మ్. థాంక్స్ ఆంటీ. అంటే జనాలు చెప్పడం అలా చెప్తున్నారు. అంటే ఆళ్ళు కెమెరాలో కనపడాలనా? లేకపోతే నాకర్థం కాలేదు. ఓకే ఆంటీ. బయట చాలా జరుగుతున్నాయి. నాకే ఉరిశిక్షనా? థాంక్స్ ఆంటీ అనుకున్నా. తర్వాత కామెంట్స్ ఎంత తిట్టారో ఆటోమేటిక్‌గా రివర్స్ వాళ్ళే స్టోరీ తెలిసాక సారీ ఆ అమ్మాయి మొక్కుతో చేసుకుంది. ఏదో అనుకున్నాం. తర్వాత నాకు చాలామంది మెసేజ్ పెట్టారు. "నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు." అంటే నేను నా జెన్యూన్ హార్ట్‌తో నేను చేశా. అది ఆఫ్‌కోర్స్ తప్పని అందుకే నువ్వు చేసావు కాబట్టి నువ్వంత మనస్ఫూర్తిగా నేనిలా జరిగింది. ఆ! ఒకవేళ మీరేమన్నా తప్పుగా ఇబ్బంది పడితే సారీ అని జెప్పారు. అండ్ ఇంకోటేమైందంటే సార్ అది మన అంటే నార్మల్ దేవుళ్ళకి ఆదివాసుల దేవుడు. అవును. నాకు భయమేసిందింక. అంటే అది నిజంగానే తప్పేమో! అంటే చాలా మంది చేస్తున్నారు. కొంతమంది గద్దెల మీదకి కూడా కుక్క పిల్లల్ని తీసుకొనెళ్లారు. వాళ్ళు కొంతమంది ఆర్టిస్ట్‌లు కూడా వాళ్ళేమనలేదు. ఓకే. నేను దొరికానా? థాంక్స్. బట్ దే డిడ్ ఫ్రీ పీఆర్. ఇంకొకటి అందుకని కూడా అది నాకు నిజంగానే వ్యూస్ కావాలనుకుంటే నేను నా అకౌంట్‌లో పెట్టుకుంటా. మా మమ్మీకి ఎంతో ఒక 2, 3,000 ఫాలోవర్స్ ఉన్నారు. అది పెట్టి అంటే బంగారం జోకించి మేము మేడారం వెళ్ళిపోయాం. అక్కడ సిగ్నల్స్ లేవు సరిగ్గా. నెట్ అదంతా రాలేదు. 2 డేస్ తర్వాత నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ వస్తే ఇలా వీడియో వైరల్ అయిపోయింది. ఇలా నీ మీద డిబేట్స్ జరుగుతున్నాయి. లైన్‌లోనే ఇట్లా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సడెన్‌గా ఇంకా అక్కడితో కార్ ఆపేసి వీడియో చేసి నాకు తెలియక చేశానండి. ఓహో! తప్పండి. అవునా? అందుకే నా ఫేసు కొంచెం ఆ! బాగా అలసిపోయినట్టుగా అలా నేను ఉండింది. ట్రావెల్‌లో ఉన్నాను. జర్నీలో ఉన్నాను. ఓకే. దర్శనం చేసుకొని ఇటొచ్చా కొంతమందేమో "ఈ అమ్మాయి అసలు మేడారమే రాలేదు" అంట. అంటే ఇప్పుడు నేను అన్నీ ప్రూవ్ చేసుకుంటూ ఎళ్తే ఇంక అది డిబేట్‌లోనే అవుతది. సై సైలెంట్‌గా నా తప్ప సారీ అండి ఇంక అంతటితో